కూడా ఇలా జిల్లా వైజ్ గానీ ఉమ్మడి జిల్లాల వైజ్ గానీ ఇలా మీటింగులు పెట్టి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి అన్ని క్యాడర్ పీపుల్ని అన్ని క్యాడర్ ఉద్యోగస్తులను ఒక చేర్చి ఒక పండగలాగా సభలు నడుపుకున్న సందర్భాలు లేకుండే. కానీ ఈరోజు మన గౌరవ లక్ష్మణ్ సార్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి మళ్ళీ పునరుజ్జీవనం, మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ మీ అందరూ చెప్పారు, ఇంతకుముందు ములుగు జిల్లా మిత్రులందరూ చెప్పారు, చనిపోతున్నటువంటి డిపార్ట్మెంట్ని, ఆనవాళ్ళు లేకున్నటువంటి పోతున్నటువంటి డిపార్ట్మెంట్ని అనతి కాలంలోనే మళ్ళీ పునరుజ్జీవనం పోసి బ్రతికేటట్టు చేసినటువంటి మన గొప్ప నాయకుడు మన ఆశాజ్యోతి లచ్చిరెడ్డి సార్ ఉన్నందువల్లే మళ్ళీ మన రెవెన్యూ ఉద్యోగస్తులను ఇలా కలుసుకోగలుగుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము ఈరోజు హైదరాబాద్ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరినాం. 8 గంటలకు బయలుదేరే క్రమంలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు ఎట్లుంటే ఇప్పుడు మన ఆత్మీయుల్ని మన రెవెన్యూ ఉద్యోగస్తుల్ని జిల్లాకు పోయి అన్ని జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కలుస్తున్నాం. ఇంతకుముందు మనము మన అసోసియేషన్స్ కానీ ఆ విధంగా ఆలోచించలేకుండా అని మేము కార్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం. జిల్లాకు రాగానే ములుగు జిల్లాలో దేవాలయం ఘట్టమ్మ దేవాలయం దగ్గర మాకు మంచి ఏమంటారు దేవత యొక్క మాకు ఆశీస్సులు ఇప్పించారు. తర్వాత రామప్ప దేవాలయం చూపించారు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చదువుకున్నాము. ఈరోజు స్వయంగా చూసే అవకాశం ములుగు జిల్లా టీం మెంబర్స్ మాకు కల్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. అయితే మేము మా నాయకుడు టీజీటీఏ నాయకుడు రాహుల్ సార్, టీజీటీఏ జనరల్ సెక్రటరీ పాక రమేష్ సార్, మరి డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ సార్, టీజీఆర్ఎస్ఏ నాయకుడు అధ్యక్షుడు బాణాల రామరెడ్డి సార్, తర్వాత టీజీటీఏ జనరల్ సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ సార్, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు మన సుజాత చౌహాన్ గారు, మరియు టీజీఆర్ఎస్ఏ జనరల్ సెక్రటరీ వర్యభిక్షం గారు. నాకైతే జీవితంలో ఒక మంచి టీం దొరికింది అనిపించింది. ఉద్యోగస్తుల్లో ఇంత మంచి టీము నేను చూడలేదు. మంచిగా ఒక ఎంప్లాయీస్ని కలుద్దాం, ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించుకుందాం. ఎంప్లాయీస్ ఇంతకుముందు మేము సీసీఎల్ వెళ్తే ఏ ఛాంబర్ దగ్గరికైనా వెళ్ళాలంటే డోర్ దగ్గర నిలబడి అటెండర్, ఈవెన్ తహసీల్దార్ అయినా డీటీగా ఉన్నప్పుడైనా కూడా డోర్ దగ్గర నిలబడి సార్ ఉండరా, మేము సార్ని కలవచ్చా అని అటెండర్ని అడిగి డోర్ దగ్గర అట్లే వరండాలో వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు లచ్చిరెడ్డి సార్ సీసీఎల్ ఉండడం వల్ల డైరెక్ట్ వెళ్ళి సార్ ఛాంబర్లో ఒక సోఫా మీద కూర్చోగలుగుతున్నాం. ఇదైతే మాకు చాలా గొప్ప అవకాశం. మీలో నేనైతే చాలా మంది సార్ దగ్గర పోయినప్పుడు చూస్తుంటాను, ఎవరి కోసం వస్తారో రాదు కానీ లచ్చిరెడ్డి సార్ ఛాంబర్ ముందు అయితే రోజు కనీసం ఒక 20-25 మంది 30-40 మంది నాకు కనపడతారు. ఎందుకు వస్తున్నారు ఒక నాయకుడి దగ్గర కంటే వాళ్ళ సమస్యలు వినే నాయకుడు ఉంటే ఆటోమేటిక్గా సమస్యలన్నీ ఆ నాయకుడి దగ్గరికే వస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మనకు నమ్మకం వెలిగింది. ఆ నమ్మకంతో సార్ మాత్రమే చేయగలుగుతాడనే నమ్మకంతో మేము ప్రతిసారి చూస్తుంటాం. సార్ కూడా చాలా ఓపికగా మా ముందే చాలా మందిని తన ఛాంబర్లోకి పిలిపించుకొచ్చి కొన్ని అయితే ఆటోమేటిక్గా జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేస్తాడు, జేసీ లెవెల్నే ఫోన్ చేస్తాడు, ఏవో లెవెల్లో ఎమ్మటే ఇమీడియట్ ఫోన్ చేసి ఈ సమస్య ఉంది చూడని చెప్తారు. ఇంతకుముందు నాకైతే ఏ నాయకుడు ఇలా మాట్లాడిన